అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పాల మండల కేంద్రం ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో టిఫా స్కానింగ్ మిషన్ గత 2 సంవత్సరాల నుంచి మూలన పడింది. దీంతో నిరుద్యోగ గర్భిణీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీలకు టిఫా స్కానింగ్ చాలా అవసరం. స్కానింగ్ చేయాలంటే సీనియర్ రేడియాలజిస్ట్, గైనకాలజిస్టులు అవసరం. ఇక్కడ వీరు లేకపోవడంతో టిఫా స్కానింగ్ మిషన్ వాడుకలో లేకుండా పోయింది. దీంతో ప్రైవేట్లో స్కానింగ్ చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని నిరుపేద గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐసీడీఎస్ రికార్డుల ప్రకారం ప్రస్తుతం మండల వ్యాప్తంగా 449 మంది గర్భిణీలు ఉన్నట్లు సమాచారం. ఇంతమంది గర్భిణీలకు అవసరమయ్యే స్కానింగ్ మిషన్ అందుబాటులో ఉండి కూడా వాడుకలో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి దంపతుల కుమారుడు ఆలూరు విరాట్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 2న గ్రామీణ ప్రాంత మహిళల ప్రయోజనార్థం 10 లక్షలు విలువ చేసే టిఫా స్కానింగ్ మిషన్ ఉచితంగా అందజేశారు. అప్పట్లో ప్రత్యేకంగా ఒక గైనకాలజిస్ట్ ని ఏర్పాటు చేసి స్కానింగ్ సేవలు అందించారు. టిఫా స్కానింగ్ ప్రైవేట్ గా తీయించుకోవాలంటే దాదాపు 5,000 రూపాయల నుంచి 6,000 వరకు ఖర్చు అవుతుందని, నిరుపేద గర్భిణీలకు ఆర్థిక భారం తగ్గించాలని పలువురు కోరుతున్నారు. వెంటనే ఒక గైనకాలజిస్ట్ ని కేటాయించి స్కానింగ్ సేవలను తీసుకురావాలంటున్నారు. నిరుపేద గర్భిణీలకు ఉపయోగకరంగా ఉన్న టిఫా స్కాన్ మిషన్ మనుగడలోకి తీసుకురావడానికి అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్ ని కనీసం నెలలో 2 రోజులైనా ఇక్కడికి కేటాయించి స్కానింగ్ సేవలు అందించాలని, ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు మహిళలు కోరుతున్నారు. అంటే ఏమైనా ఎందుకు పోలా సార్?